పోన్ మ్యాన్ ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. మెయిన్గా మన బస్సులు జోసెఫ్ గారు ఈ ఫిలిం అనేది చాలా బాగుంది భయ, లిటరల్లీ చెప్తున్నా, చాలా బాగా నచ్చింది నాకైతే. మెయిన్గా సినిమా అంతా జరిగేది ఒక గోల్డ్ చుట్టూ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ గోల్డ్ ఏందనేది కొంచెం డెప్త్గా వెళ్ళి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మూవీ అనేది మనకు హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, మరి తెలుగులో కూడా ఉంది. మరి చూడన్నా వద్దానంటే కంపల్సరీ కళ్ళు మూసుకొని చూసేయండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ ఏది ఉండదు. జస్ట్ మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తోనే అలా కూర్చుండి చూసే ఫిలిం అని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా ఓకే అనిపిస్తుంది, ఒకే ఇష్టం అనిపిస్తుంది. సో మెయిన్గా స్టోరీ అయితే బాగుంటుంది ఫిలింలో అని చెప్పుకోవచ్చు. మన బసిల్ జోసెఫ్ గారి ఫిలిమ్స్ అయితే చాలా బాగుంటాయి భయ, లిటరల్ చెప్తున్నా. ఆ సూక్ష్మదర్శిని అనే ఫిలిం కానీ చేయొచ్చు, ఇంకా చాలా జయ జయ అనుకుంటే ఒక ఫిలిం ఉంది. సో తన ఎంటైర్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే. పృథ్వీరాజ్ గారితో తీసిన కూడా ఫిలిం ఒకటి ఉంది, సో ఆ ఫిలిం కూడా. ఇలా చెప్పుకుంటే చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. నాకైతే మన బసిల్ జోసెఫ్ గారి ఫిలిమ్స్లలో కొన్ని ఫిలిమ్స్ అయితే లిస్ట్ చేసేయచ్చు, అలా నచ్చుతుంది తన ఫిలిం. ఓకే, బేసిక్గా స్టోరీ అయితే ఎలా ఉంటుందంటే, మన బసిల్ జోసెఫ్ గారు గోల్డ్ అయితే మనకు పెళ్లి అయ్యే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు చూడండి. సో అసలు వాళ్ళకు గోల్డ్ అనేది ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి వచ్చిన ఆ చేదింపులు, దట్ కట్నం పైసలు అంటారు మన తెలంగాణలో, మన తెలుగు స్లాంగ్లో మాట్లాడుకుంటే. సో ఆ కట్నం పైసలు వచ్చింది తీసుకుంటాడు తిను. సో ఆ బంగారం కూడా తీసుకుంటారు ఆఫ్టర్ ది మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఒక పెళ్ళి అయ్యే ఒక అమ్మాయికి అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు బంగారము. సో లోన్ టైప్లో ఇచ్చిన తర్వాత వితౌట్ ట్యాక్స్తోని. ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఎంటైర్గా చూసుకోండి ఫిలిం. ఆ పెళ్లి చూపులు అనే అమ్మాయి కానీ వాళ్ళ అన్న క్యారెక్టర్ కానీ ఇలా చూపెట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఎలా ఉండదు ఏందనేది మనకు చూపెడతారు ఫస్ట్ హాఫ్లోనే కాదు, అదే చూపెడతారు స్టార్టింగ్ పొజిషన్ బిగినింగ్ సీన్స్లో. మెయిన్గా చెప్పుకోవాలంటే అలా మన బసిల్ జోసెఫ్ గారు ఎంటర్ అవుతారు. ఎప్పుడంటే దగ్గర 20 minutes అన్న తర్వాత తన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత మూవీ బిగిన్స్ భయ, లిటరల్లీ చెప్తున్న మూవీ బిగిన్స్. తనకు కనబడితే చాలు, ఎక్కడ కూడా స్కిప్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ కూడా అలా అనిపించదు. చాలా బాగుంటుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆ పెళ్లి చూపులు అవన్నీ బంగారము అవన్నీ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాట్ హ్యాపెండ్ అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. మెయిన్గా చెప్పుకోవాలంటే భయ, సెకండ్ హాఫ్లో సమ్వాట్ ఎమోషనల్ అయితే ఉంటుంది. మరీ అంత కాకపోయినా కూడా ఎమోషనల్ ఉంటుంది. అది ఎటువంటి కైండ్ ఆఫ్ ఎమోషనల్ టచ్ ఉంటుంది అండ్ ఏందనేది మీరు ఫిలిం చూసే తెలుసుకోండి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక క్లైమాక్స్ పోర్షన్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ. అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే హీరో విలన్ అని చెప్పుకోవచ్చు. సో క్లైమాక్స్ పోర్షన్ ఫైట్ సీన్స్ కానీ ఇచ్చు ఓకే బాగానే తీశారు క్లైమాక్స్ పోర్షన్ అన్నట్టు అనిపిస్తుంది మెయిన్గా చెప్పుకోవాలంటే ఫిలింలో. అండ్ పోన్ మ్యాన్ మూవీ అనేది ఇలానే ఉంటుంది, ఇంకెక్కువ కూడా సాగదీయద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకెక్కువ చెప్తే కూడా మొత్తం చెప్పేస్తున్నాం ఇంద్రా అని నాకే అంటారు. సో అందుకని ఏది రివ్యూ తెలుసుకోలేను. అండ్ ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇదంతా బాగానే ఉంటుంది. స్టార్టింగ్ పోర్షన్లో కొంచెం బోర్ అనిపించిన ఓకే అనిపిస్తుంది, కానీ ఎంట్రీ అయిన తర్వాత ఆ ఇంటర్వెల్ సీన్ నుంచి సెకండ్ హాఫ్ అయితే చాలా రీసీగా స్టార్ట్ అవుతుంది. అసలుకి ఆ కోపం ఏంది భయ్యా అన్నట్టు చూపెడతారు. కోపం అనే సీన్స్ కూడా మీకు చాలా యూస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఒక ముక్కల మాటలంటే. అండ్ దట్స్ ది పోన్ మ్యాన్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ భయ్యా అండ్ కంపల్సరీ వాచ్ చేయండి. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది.